తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఇవాళనో రేపో టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ కొలువుతీరనున్నారా అంటే నిజమే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. మరో విషయం ఏంటంటే టీఎస్పీఎస్సీకి వచ్చే కొత్త బాస్ కూడా ఐపీఎస్ అధికారే వస్తారంటూ గుసగుసలు గుప్పమంటున్నాయి. 3 లీకులు 6 వాయిదాలు అన్నట్లు వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ ఎవరు? వాస్ ది స్టోరీ. ఏ ముహూర్తాన్ని ఏర్పడిందో ఏమో కానీ టీఎస్పీఎస్సీ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అన్ని వివాదాలు, విమర్శలే. ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీఎస్పీఎస్సీది కీలక పాత్ర ఉంటుంది. అలాంటి కీలక భూమిక పోషించాల్సిన టీఎస్పీఎస్సీ ఏనాడు నిరుద్యోగులకు అనుకూలంగా పనిచేయలేదనేది జగమెరిగిన సత్యం. టీఎస్పీఎస్సీకి తొలి చైర్మన్గా వచ్చిన గంటా చక్రపాణికి కూడా అప్పట్లో గ్రూప్ 2 పరీక్షల్లో ఒకే సెంటర్ నుండి ఎక్కువ మంది క్వాలిఫై కావడం ఏంటని ప్రశ్నించారు నిరుద్యోగులు. ఆ తర్వాత రెండో చైర్మన్గా వచ్చిన జనార్దన్ రెడ్డి పరిస్థితి అయితే అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయారు. జనార్దన్ రెడ్డి హయాంలోనే గ్రూప్ 1 లీక్ కావడం అప్పట్లో తెలంగాణలో సంచలనం రేకెత్తించింది. ఆయన రాజీనామా చేయాల్సిందే అంటూ రోడ్లెక్కి ఉద్యమాలు చేశారు నిరుద్యోగులు. అంతేకాదు ఆయన రాజీనామా చేసిన తర్వాతే ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు నిరుద్యోగులు. ఇక గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని జనార్దన్ రెడ్డిని కలిసి విన్నవించినా పట్టించుకోలేదు. దీంతో వేల మంది నిరుద్యోగులు టీఎస్పీఎస్సీని ముట్టడించారు. కేటీఆర్ జోక్యం చేసుకుని ట్వీట్ చేయడంతో గ్రూప్ 2 రెండోసారి వాయిదా పడింది. అప్పటికే నిరుద్యోగుల నమ్మకాన్ని కోల్పోయిన జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాల్సిందే అంటూ ఎన్నికల కంటే ముందే డిమాండ్ చేశారు నిరుద్యోగులు. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత రాజీనామా చేశారు జనార్దన్ రెడ్డి. ఆయన రాజీనామాను ఆమోదించకుండా గవర్నర్ కొంతకాలం పక్కన పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. జనార్దన్ రెడ్డి రాజీనామా ఆమోదం తర్వాత కొత్త చైర్మన్ ఎంపిక కోసం గట్టి కసరత్తే చేస్తోంది రేవంత్ రెడ్డి సర్కార్. టీఎస్పీఎస్సీ కొత్త చైర్మన్ సభ్యుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానించి పరిశీలించేందుకు ఒక సెర్చ్ కమిటీని వేసింది ప్రభుత్వం. టీఎస్పీఎస్సీ పోస్టుల కోసం సుమారు 371 దరఖాస్తులు వచ్చినట్లుగా సమాచారం. ఇందులో ప్రొఫెసర్లు, మాజీ ఐపీఎస్లు, ఐఏఎస్లు, డాక్టర్స్, ఇంజనీర్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఈ 371 దరఖాస్తుల్లో 50కి పైగా దరఖాస్తులు చైర్మన్ పోస్టు కోసమే రావడం గమనార్హం. ఈ దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ చైర్మన్ పదవి కోసం ఒకరిద్దరి పేర్లను బయటకు తీసింది. అందులో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఫైనల్ చేసినట్లుగా సమాచారం. వివాదాల సుడిగుండంలో ఉన్న టీఎస్పీఎస్సీని మహేందర్ రెడ్డి బయటపడేస్తారా అనేది నిరుద్యోగుల డౌట్. టీఎస్పీఎస్సీ పరీక్షలు లీకులు కాకుండా, వాయిదాలు పడకుండా నిష్పక్షపాతంగా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే నిరుద్యోగులు కొండంత ఆశలు పెట్టుకుని కండ్లల్లో ఒత్తులు వేసుకొని చదువుకుంటున్నారు. నిరుద్యోగుల నమ్మకం వమ్ము కాకుండా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు, నియామకాలు చేయాల్సి ఉంటుంది. టీఎస్పీఎస్సీని సాంకేతికంగా కూడా బలోపేతం చేయాల్సి ఉంటుంది. మరి మహేందర్ రెడ్డి నిరుద్యోగుల నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటారో వేచి చూద్దాం.